నేను ఒక వీడియో చూసా ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో. అది చాలా బాధ అనిపించింది చూసి. అలా చేయకూడదు ఎవరు. కానీ ఏం చేస్తాం? మనం చదువుకున్నోళ్ళమో కాదో కూడా తెలీదు మనకి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏంటి మళ్ళీ ముసుగులోకి వచ్చాం అనుకుంటున్నాడా? చలి పడుతుంది ఫ్రెండ్. ఏం చేద్దాం? రన్నింగ్ అయిపోయింది. ఇంకొక 700 మీటర్స్ వెళ్ళాలి. ఈ స్వెట్ వల్ల చలి ఎక్కువ పడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. దీనికి ఆల్టర్నేట్ ఏదో ఒకటి ఆలోచించాలి. ఇప్పుడంటే ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వర్క్ అయిపోయింది. సో జిమ్‌కి వెళ్దాం. జిమ్ తర్వాత ఎటు వెళ్దాం? లేదు, ఇంటికే వస్తా. మళ్ళీ రేపు వర్క్ ఉంది కదా, ఇంటికే వస్తా 90%. గోస్ట్ గోస్ట్ జిమ్‌కి అరే జింపిల్ గో అరే జింపిల్ యోష్. జిమ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే అయిపోయి హాలోవిన్ ఇక్కడ పెట్టారు కాస్ట్యూమ్స్. ఫార్మాసిటికల్స్కి వెళ్దామని వచ్చాం, మెడికల్ షాప్కి. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, దారుణంగా అన్ని సన్ గ్లాసెస్ అన్ని అమ్మాయిలకి పెట్టారు, అబ్బాయిలకి ఏం పెట్టకుండా. 50% డిస్కౌంట్. 50% డిస్కౌంట్ అంట. అబ్బాయిలు కాదు, అమ్మాయిలు. కొనడానికి కాదు, మెడికల్ షాప్కి వచ్చా, అందులో వీళ్ళు సన్ గ్లాస్ అమ్ముదామని జస్ట్ చూపిస్తున్నా. ఆప్టిక్ ఆన్ ఉంది కదా, అంటే మెడికల్ షాప్. పోలాండ్లోకి హాలోవన్ వచ్చేసింది, స్టార్ట్ చేశారు. ఐఫోన్ 17 ప్రో తీసుకుందామని మా టెలిఫోన్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ ప్లే ఉంటుంది. అదేంటి ఫ్రెండ్స్, వాడు మామూలు దానికంటే ఎక్కువ ప్రైస్ చేసి అమ్ముతున్నాడు. జనరల్గా అయితే వాడు తక్కువకి అమ్మాలి కదా. ఏమోనే, వాడి వ్యాపారం వాడి ఇష్టం. బయట తీసుకోవడమే బెటర్ అనిపించింది. ఆనియా ఎయిర్ ఫ్రైయర్లో ఏదో గోబీ మంచూరియా చేస్తుందంట. నన్ను రావద్దనింది కిచెన్లోకి, అడ్డం ఉంటానే. ఏంటి చేసి చేసుకొస్తానండి, అందుకని హాల్లో కూర్చొని నీరో నెట్ఫ్లిక్స్లో చూస్తున్నా. సినిమా సినిమా కాదు, సీరియల్. ఇదిగోండి ఫ్రెండ్స్, గోబీ మంచూరియా కత్తిలాగా వచ్చింది అసలు. టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ బాగుంది. పర్ఫెక్ట్. నో ఆయిల్, ఎయిర్ ఫ్రైయర్లో. నేను ఒక వీడియో చూసా ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో. అది చాలా బాధ అనిపించింది చూసి. అలా చేయకూడదు ఎవరు. కానీ ఏం చేస్తాం? మనం చదువుకున్నోళ్ళమో కాదో కూడా తెలియదు మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, యూఎస్లో అది వీడియో. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళని, పక్కన జనాలేమో అరుస్తున్నారు. ఉమ్, ఊ అంట. ఈజ్ ఇట్ ఏ రైట్ వే టు సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్స్? మన మీద చాలా పాజిటివ్ ఉంటారు,
ఫారినర్స్ అంతా, అంటే బయట వాళ్ళంతా అన్ని కంట్రీస్లో ఏదో జాబులు చేసుకుంటారు, జాబులు తీసుకుంటారనే ఒక నెగిటివ్ తప్పగా మిగిలినవన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఇంత చేస్తే తీవ్రవాదుల కంటే దారుణం ఇది. అది సినిమాలు కూడా అంతే. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా తయారవుతున్నారు. ఇలాంటి చేయకండి ఫ్రెండ్స్. మనం దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ దేశంలో హార్మోని మనం చెడగొట్టకూడదు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకో, అప్పుడు దాకా చేసుకోవాలి. హోప్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్. యూ గైస్ లైక్ మై వీడియో, ప్లీజ్ like, share and subscribe.